మంచి పరిణామం. అదేవిధంగా దీని టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్, ఇందాక మీరు చెప్పినట్టు రెండు సైడ్స్ చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కరెక్ట్. ఇప్పుడు సోషల్ మీడియా అనే దానిలో ఇష్టానుసారంగా మాట్లాడేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. నేను ఇన్స్టెన్సెస్ ఏం కోడ్ చేయదలుచుకోవట్లేదు, ఈ మధ్య మన ఇన్స్టెన్స్ చూసాం. సో ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడే వారి పరిస్థితి ఎలా ఉండాలి, లేదు చిన్న చిన్న పోస్టులు పెట్టిన తర్వాత వాటి మీద అరెస్టులు చేస్తుంటే పోలీసు వారు వాళ్ళు ఎలా ఉండాలి అంటే స్ట్రైకింగ్ ఏ బ్యాలెన్స్ అంటామండి మన ఇంగ్లీష్ టర్మ్స్ లో. అంటే రెండింటిని సమపాలుగా చూస్తూ ఈ రోజు కోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిందని నేను భావిస్తానండి. ఎందుకంటే వెంకటకృష్ణ గారు ఇందాక మీరు చెప్పింది బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో నేను అపేర్ అయ్యి అప్పుడు కూడా వాదన ఇదే చెప్పడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో చిన్న చిన్న పోస్టులు పెడుతున్నారని, లేదా రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి మనం చాలా మంది కేసులు చూస్తున్నాం. సో వారందరినీ తీసుకువెళ్ళటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, సిఐడి అని ఒక స్పెషల్ ఒక ఇన్వెస్టిగేటివ్ వింగ్ ని దానికి అలాట్ చేయటం, ఎంట్రస్ట్ చేయటం, రెస్పాన్సిబిలిటీని సో ఇష్టానుసారంగా జరిగింది. సో దీన్ని మళ్ళీ విధంగా కొంతమంది టీవీ ఛానల్స్ ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా తిప్పడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని ఎలాగన్నా అరికట్టాలి, అరెస్టులు ఇష్టానుసారంగా చేయకూడదు, అరెస్టు చేస్తున్నాం అన్న ఉద్దేశంలో వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకూడదని హైకోర్టు ముందు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం, సబ్సిక్వెంట్ గా దానిలో ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. సో అర్నేష్ కుమార్ గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేయమని చెబుతూ మ్యాజిస్ట్రేట్లు ఎవరైతే అది చూడకుండా, అంటే లర్నర్డ్ మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి అప్లికబిలిటీ చూడకుండా కేసుకి రిమాండ్ చేయడం కరెక్ట్ కాదని హానరబుల్ హైకోర్టు వారు, డివిజన్ బెంచ్ వారు అప్పుడు అభిప్రాయపడుతూ ఒక ఆర్డర్ డిక్టేట్ చేయడం జరిగింది. దానిలో మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఇన్ కేస్ పర్హాప్స్ రిమాండ్ చేస్తే మాత్రం అని చెప్పడం జరిగింది. ఇక్కడ దీన్ని రెండు విధాలుగా చూడాలి వెంకటకృష్ణ గారు. మీరు చాలా క్లియర్గా ఇంతకుముందు అనలైజ్ చేశారు, నేను వింటూనే ఉన్నాను మన షోని. సో ఎలా అనలైజ్ చేశారంటే మరి ఇష్టానుసారంగా పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇష్టానుసారంగా పెట్టకుండా పోలీసు వారు ఎక్సెసివ్ గా యాక్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది అతి అవుతుంది, ఇది అతి అవుతుంది, ఇది అతి అవుతుంది, అది అతి అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ అందుకనే మీరు ఆ సర్క్యులర్ ఒకసారి గమనిస్తే లాస్ట్ లో మ్యాజిస్ట్రేట్ గారు వీళ్ళు ఇంతకు ముందు వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళు ఇటువంటి ఏమన్నా కేసుల్లో హ్యాబిచువల్ అఫెండరా, వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోమన్నారు. అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ కానీ లేదా ఇంకో జడ్జ్మెంట్ ఏదైతే మనం రిసైడ్ చేస్తాం అది కానీ వీటిల్లో కూడా అవన్నీ వెరిఫై చేస్తారు. పెట్టిన పోస్ట్ ఏంటి, పెట్టిన పోస్ట్ యొక్క సారాంశం ఏంటి. మనం ఇంతకుముందు మనం చూసిన పోస్టుల్లో ఒక దానిలో షర్మిల గారిని తిడుతూ, అలాగే విజయమ్మ గారిని తిడుతూ, వాళ్ళని తిడుతూ పోస్టులు పెట్టి అసభ్యంగా మాట్లాడుతూ పోస్టులు పెట్టిన కొంతమందిని కూడా మనం చూసాం. అలాగే నిన్న మొన్న కూడా మనకి ఏదైతే అరెస్ట్ కాబడ్డారో ఒక టీడీపీ వ్యక్తి అయినా ఆయన కూడా అరెస్ట్ కాబడ్డారో అలాంటిది కూడా మనం చూసాం. సో బేసిక్ ఏంటంటే కంటెంట్, ఏ కంటెంట్ని మనం సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేస్తున్నాము లేదా కంటెంట్ని మనం పోస్ట్ చేస్తున్నాం అనేది ఈ రోజు మ్యాజిస్ట్రేట్లు చూసుకునే అవకాశం హానరబుల్ హైకోర్టు వారు ఇచ్చారు. అంటే పెట్టిన కంటెంట్స్ ఇనాక్యువస్ అంటాం, అంటే హానికరమైన కంటెంట్ కాదా, హానికరమైన కంటెంటా అనేది ఈరోజు మ్యాజిస్ట్రేట్స్ చూసుకోవాల్సిన బాధ్యత హైకోర్టు వారు ఈరోజు వాళ్ళ మీద పెట్టారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను వెంకటకృష్ణ గారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగంలో ఉన్న అధికరణం 21 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ, రైట్ టు పర్సనల్ లిబర్టీ అంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించింది కాబట్టి అరెస్ట్ చేస్తే అది హరించబడుతుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కోర్ట్స్ అనేవి పర్టికులర్గా వెంకటకృష్ణ గారు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కాన్స్టిట్యూషనల్ కోర్టు, రాజ్యాంగం కోర్ట్స్ అంటాం వీటిని మనం. అంటే రాజ్యాంగ హక్కులు కాపాడవలసిన న్యాయస్థానాలు ఇవి, మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. వాటికి అనుగుణంగా ఆ హక్కుల్ని కాపాడాల్సిన న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా ఈరోజు ఆర్డర్ ఇచ్చారు. ఇది కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు మ్యాజిస్ట్రేట్లకి ఇక మీదట రిమాండ్ చేయరా, సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ జరగదా అంటే అది అప్రస్తుతం, అది తప్పు. మీరు అదే సర్క్యులర్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటమే అంటాను నేను. కంటెంట్ ఏంటి, వాళ్ళకి ఇంతకుముందు ఏ క్రిమినల్ హిస్టరీ ఉన్నది, వారు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఉన్నారా లేదా, ఇవన్నీ ఈరోజు లర్నెడ్ మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈరోజు అది వెరిఫై చేసుకుని దాని ప్రకారంగా ఒక రిమాండ్ ఆర్డర్ ఇస్తారు. అంతేగాని ఇప్పుడు నేను కూడా వెంకటకృష్ణ గారు ఐ డోంట్ అప్రిషియేట్, ఎందుకంటే మీకు తెలుసు ఒక ఫ్రమ్ ద న్యూట్రల్ స్టాండ్ పాయింట్ మాట్లాడినా ప్రతి సోషల్ మీడియాకి ఏదో చిన్న పోస్ట్ పెడతారు, సో అండ్ సో చోట ఇది జరగలేదని, కరెంట్ లేదనో, లేదా ఏదో లోకల్గా వాటర్ రావట్లేదనో, రోడ్డు బాగలేదనో, లేదా లైట్ ఎలగట్లేదనో, ఇవన్నీ జెన్యున్ గ్రీవెన్సెస్. వీటికి కూడా కేసులు కట్టే పరిస్థితిని ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే నేను చూశాను. అంటే ఈ ప్రభుత్వంలో నేను చాలా తక్కువ చూశాను, ఇంతకుముందు ప్రభుత్వంలో ఇలా కూడా కొన్ని జరిగిన మాత్రం వాస్తవమే. సో అలాంటప్పుడు లేదా ఏదన్నా మాట్లాడాడనో అబ్యూజివ్గా ఏం మాట్లాడకుండా ప్రభుత్వాన్ని కొన్ని వాటి మీద ప్రశ్నిస్తారు. ఎందుకు మీరున్నారు, లేదా TV5 మూర్తి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మీరు అందరూ ప్రశ్నించారు, మీరేమి అబ్యూజివ్గా ఎవరిని ఏ రోజు తెట్ల.
కాకపోతే ఆ రోజు కూడా మీ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించడం, యాంటిసిపేటరీ బెయిల్ కి సుప్రీంకోర్టు వరకు మీరు ఇంటర్వ్యూలు చేస్తేనే కేసులు పెట్టారు కదా. పెట్టారు కదా. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మ్యాజిస్ట్రేట్స్ కి అలాంటి ఆర్డర్స్ రావాలి కదా. అదే విధంగా కొన్ని చోట్ల ఎక్సెసివ్ గా బిహేవ్ చేస్తారు. దాన్ని నేను చెప్పినట్టు ఒక షర్మిల గారిని తిట్టడం, లేదా ఇంకొకళ్ళని వ్యక్తిగత హననం చేయటం